హలో అండి, నమస్తే. మీరు చూస్తున్నారు ఎస్ఆర్కే తెలుగు టెక్ ఇన్ఫర్మేటివ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎప్పటి నుండి ఎదురు చూస్తున్నటువంటి రేషన్ కార్డుకి సంబంధించిన వివరాలు అయితే ఈ వీడియోలో వివరించడం జరిగింది. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్టయితే దయచేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే ఇతరులకు షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక వివరాల్లోకి వెళ్తే డిసెంబర్ 28వ తారీఖు నుండి తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన దరఖాస్తులు అయితే ప్రారంభం కానున్నాయి. గ్రామ సభలను నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేయనట్లు ప్రభుత్వం అయితే తెలిపింది. తెలంగాణలో చాలా సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే శుభవార్త చెప్పింది. ఫ్రెండ్స్, డిసెంబర్ 28వ తారీఖు నుండి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులను రాష్ట్ర వ్యాప్తంగా స్వీకరించనున్నట్లు ఇటీవలే జరిగినటువంటి సమావేశంలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారైతే తెలిపారు. ఫ్రెండ్స్, డిసెంబర్ 28వ తారీఖు నుండి రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కొత్త రేషన్ కార్డుల యొక్క అప్లికేషన్స్ని తీసుకోవడంతో పాటు పింఛన్లు మరియు ఇందిరమ్మ ఇల్లులు సహా అన్ని ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులను గ్రామ సభల్లోనే ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు. రేషన్ కార్డుల్లో నేమ్ చేంజు మరియు ఇతర మార్పులు చేర్పుల కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. రేషన్ దుకాణంలో సన్న బియ్యం పంపిణీ చేసేందుకు, అలాగే నాణ్యమైన బియ్యం పక్కదారి పట్టకుండా చూసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకైతే సూచించారు. కాగా ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి రేషన్ కార్డులకు సంబంధించిన వారికి ఉపశమనం అయితే దొరకనుంది. ఫ్రెండ్స్, సో ఏది ఏమైనప్పటికీ కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రేషన్ కార్డులకు సంబంధించి అయితే ఒక ఊరట కలిగించేటువంటి వార్త అయితే తెలియజేసింది. ఫ్రెండ్స్, సో ఈ 28వ తారీఖు నుంచి దీనికి సంబంధించిన ప్రక్రియ అయితే ప్రారంభం కానుంది. సో ఇదండి రేషన్ కార్డులకు సంబంధించిన కొత్త అప్డేట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే ఇతరులకు షేర్ చేయండి. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.